వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు, అధికారులకి పవన్ గ్యారంటీ, అప్పుడే గొడవ పెట్టుకుంటా అని చెప్పి ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే స్పీచ్ల్లో వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అందరితో కూడా పార్టీ వాళ్ళతో పదవి బాధ్యత అనే మీటింగ్ పెట్టి సో దాంట్లో అయితే ఈ విధంగా చెప్పారనమాట. సో కొంతమంది అధికారులు నా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, మేము ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నాం సార్, ఎందుకంటే వాళ్ళు రౌడీయిజం చేస్తూ ఉన్నారు, సో వాళ్ళు ఇది చేశారు అది చేశారు నాకు చెప్తున్నారు. సో అదంతా నాకు చెప్పొద్దు, ఎందుకంటే అధికారం అనేది పోలీసుల చేతుల్లో ఉండాలి. సో చట్టాలన్నీ కూడా పోలీసులు చెప్పినట్టు నడవాలి ఖచ్చితంగా. సో వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిందే కంపల్సరీ. నేను వాళ్ళకి ఎంత కావాలంటే అంత సపోర్ట్ ఇప్పిస్తా గవర్నమెంట్తో అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో ఎందుకంటే అక్కడ రౌడీజం అనేది పెరిగిపోతూ ఉంది. ఆల్రెడీ ఆ పార్టీ నుంచి కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు. కొన్ని అంతకుముందు కూడా గంజాయి సరఫరా అలాగే యువకులను కొడితే ఆ జగన్ గారు వెళ్ళి అక్కడ నిలబడటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో అవన్నీ సహించేది లేదు. ఎవరన్నా సరే రౌడీజం అయినా భూ కబ్జాలైనా సరే మన పార్టీ వాళ్ళు చేయొద్దు, వేరే వాళ్ళు చేస్తే ఎంకరేజ్ చేయొద్దు. సో ఎవరికైనా సరే పోలీసులు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరైనా సరే సో వాళ్ళ హ్యాండ్స్లోకి మొత్తం చట్టాన్ని తీసుకోవాలి ఖచ్చితంగా. సో ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ ఆలోచనలు సైతం వాళ్ళు మళ్ళీ చేయకుండా చూసుకునే బాధ్యత వాళ్ళదే అని చెప్పి వాళ్ళకి నేను ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను. సో గొడవలు పెట్టుకోవాలి అనుకుంటే నేను కూడా చొక్కా మడత పెట్టి రాగలను అని చెప్పి కూడా ఆయన చెప్పారు. సో కానీ అది మన పద్ధతి కాదు. మనం ఏంటంటే మనల్ని నమ్మి జనాలు ఓట్లు వేశారు, ప్రజల శాంతి భద్రత మనకు ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారనమాట. సో దానికోసం నేను ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాను. సో ఏ రౌడీజం అనేది కానీ భూ కబ్జాలు అనేవి కానీ ఎక్కడా నాకు వినిపించకూడదు. ఖచ్చితంగా నేను అధికారులందరికీ కూడా హెచ్చరించాను, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తుందని ఏమన్నా బాధపడతానేమో, వాళ్ళు ఏమన్నా చేస్తారని. ఖచ్చితంగా అది వచ్చే ఛాన్స్ లేదు, నేను రానివ్వనని చెప్పి ఆయన చెప్పారనమాట. సో దీంతో అధికారులందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా మేము చేస్తామని పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టు తెలుస్తుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వింటే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఆయన అదేవిధంగా జగన్ గారికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు, రౌడీజం అనేది మానుకో, మా ప్రభుత్వంతో సహకరించండి. సో మీరు ఏదన్నా చెయ్యాలి అంటే కనుక తప్పిలా జరుగుతుందంటే మా దృష్టికి తీసుకురండి, మేము తీస్తామని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారిని ఇద్దరు కూడా చెప్పారనమాట. సో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్తూ ఉన్నారు. సో మన జగన్ గారు అరెస్టులు చేపిస్తాం 2 రోజుల్లో అన్నదానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే సీరియస్ అయ్యారనమాట. సో అరెస్టులు కాదు, మీ ప్రభుత్వం వస్తుందని కళ్ళగంటనే అసలు రానివ్వను. సో అది నేను అధికారులకు కూడా చెప్పాను, ఖచ్చితంగా అది వస్తే కనుక ఇంకా సస్యమేరా నేను రాని ఉన్నాయని చెప్పేశారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యంతో అధికారులు కూడా వాళ్ళ చేయాల్సిన బాధ్యతను చేస్తామని చెప్పి ఆ చట్టాన్ని కూడా వాళ్ళ చేతిలోకి తీసుకుంటామని చెప్పి ప్రామిస్ చేశారని కూడా ఆయన చెప్పారనమాట. సో ఇక నుంచి జరిగేదంతా కూడా అటు పోలీసులు కంట్రోల్లో కానీ అటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కంట్రోల్లో కానీ వాళ్ళ చేయి దాటిపోతే గవర్నమెంట్ చేతిలోకైనా సరే అది వస్తుంది అని చెప్పి దానికోసం ప్రత్యేక కమిటీలు కూడా వేస్తా అని చెప్పి ఆయన చెప్పారు. సో ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్ మాత్రం జనాల్లోకి చాలా బాగా వెళ్ళింది. సో ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అందరికీ ఒక నమ్మకాన్ని భరోసాను అయితే కలిగిస్తున్నాయి అన్నమాట.